నిన్న నంద్యాలలో జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సభలో ఇద్దరు మహిళలు తమ సమస్యను లేవనెత్తారు. అయితే తాను ప్రసంగిస్తుండగా ప్లకార్డు ప్రదర్శించడంపై సీఎం తొలుత ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత పరిష్కారం చూపారు. చెప్పింది వినాలి. సమస్య పక్కకు తీసుకుని తెలిపెట్టి నాకు పరిచయం చేయండి. ఆ సమస్య నేను పరిష్కారం చేస్తాను. మీరు కూడా పోలీస్ మధ్యలో అందరూ వదిలేండి, అమ్మాయిని తీసుకురండి, అంతే. ప్రతి ఒక్కరి సమస్య ఇంట మీది న్యాయమైతే నేను మీ దగ్గరకు వచ్చి సమస్య పరిష్కారం చేసి మీకు అండగా ఉంటా. ఇద్దరు మహిళల భూ సమస్యలను ఓపికగా విని వెంటనే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నుంచి తన హక్కు కోసం నంద్యాల వరకు వచ్చిన సాయి దీప్తి వినతిపై స్పందించిన సీఎం ఆ ఆడబిడ్డకు వెంటనే న్యాయం చేయండని అధికార యంత్రాంగానికి తేల్చెప్పారు. 20 ఏళ్లుగా 22A సంకెళ్లలో చిక్కుకున్న భూమి సమస్యపై సీఎం ఇచ్చిన ఒక్క ఆదేశంతో పరిష్కార ప్రక్రియ వేగమందుకుంది. వినతి నుంచి చర్య వరకు క్షణాల్లో నిర్ణయం. కలెక్టర్ కార్యాలయంలో సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది. అలాగే కడప జిల్లా రామలక్ష్మమ్మ సమస్యపైన సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సీఎంఓకు సూచించారు.